నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. బ్రెయిన్ పవర్ చాలాసార్లు మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాము. అవును. అందరికీ ఒకేలా ఉంటుంది. బట్ ఎందుకు కొంతమంది విషయానికి వచ్చేసరికి మాత్రం పిల్లలు చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, కొంతమంది ఎందుకు టఫ్గా మారుతూ ఉంటుంది. అంటే ఏ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల పిల్లలకి ఆ వ్యత్యాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? యాక్చువల్గా ఈ లెర్నింగ్లో అందరికీ సమానంగా ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అంటే కాలంతో పాటు పెరుగుతున్నప్పుడు అందరికీ సమానంగా ఆ సమానమైన పవర్ ఉన్న బ్రెయిన్ని ఈ జనాలు, ఈ విద్యార్థులు, పేరెంట్స్ వాడుకోవడంలో మిస్టేక్స్ చేస్తారు. దాన్ని యూజ్ చేసుకుంటే అది మనల్ని ముందరకు తీసుకెళ్తుంది. బ్రెయిన్ పరంగా ఒకటే ఫార్ములా, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నువ్వు యూజ్ చేసుకుంటే అది నీకు యూజ్ అవుతుంది, లేకపోతే కోల్పోతావు. చాలా మందికి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి సామర్థ్యం పెరుగుతుంది. అసలు ఒక వ్యక్తి నేర్చుకోవడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత వాడు బయటికి వచ్చిన తర్వాత బేబీ రూపంలో ఉన్నప్పుడు అమ్మ అప్పుడు నేర్పించే స్టైల్ చూడండి. స్టార్టింగ్లో అమ్మ బాబుని ఎత్తుకుంటుంది, అరే నేను రా నాన్న, అమ్మని నేను అని గుర్తు చేస్తుంటుంది. అంటే అమ్మాను అట్లా చిన్న చిన్న పదాలు, అంటే అప్పుడే వాడు ఏమన్నాడు, కాకపోతే ట్రైనింగ్ చూడండి ఎట్లా ఉంటుందో. నేను నన్ను అమ్మను అని పరిచయం చేస్తుంది అమ్మ. తర్వాత పిల్లలు నిదానంగా సరళ పదాలు పలుకుతారు. లాల, మమ్మ, ఇట్లాంటి తాత, పాప, ఇట్లాంటి పదాలు పలుకుతుంటారు. అంటే వాళ్ళకి నేర్చుకునే సామర్థ్యం అనేది పుట్టిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం పెద్దగా అవుతుంటారు. అంటే అప్పుడు అమ్మని పరిచయం చేసేటప్పుడే నిదానంగా నాన్నని పరిచయం చేస్తుంటారు. నాన్న దగ్గరికి వెళ్ళురా, నాన్న దగ్గర ఆడుకోరా, చిన్నగా. వాడికి ఏం అప్పటికి అర్థమయ్యి వాడేం చేయడు, కాకపోతే నిదానంగా దాన్ని ఇంజెక్ట్ చేసి. అంటే పిల్లలకి అమ్మ ఫస్ట్ గర్భంలోనే, తర్వాత బయటకు వచ్చినాక కూడా ఆ లెర్నింగ్ కెపాసిటీ మీద ఫోకస్ చేసింది. ఇంకా కొంత సమయం చూస్తే వాడికి మాటలు వచ్చిన తర్వాత వాడు మాట్లాడుతున్నప్పుడు అసలు వాడికి దాని మీనింగ్ ఏంటో తెలీదు, అయినా కూడా రైమ్స్ కూడా వాడతాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మొత్తం వాడుతున్నాడు. వాడు 3 years ఉంటారు. మా బాబు ఉన్నాడు ప్రహర్షిత్, అంటే వాడికి ఇప్పుడు మాటలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మా వైఫ్ టీచర్ అనమాట. స్కూల్కి తీసుకెళ్తే పిల్లలందరూ కూడా ప్రేయర్లో జనగణమన వాడుతుంటారు కదా, వాడు ఇప్పటికీ అది వాడుతుంటాడు. జనగణమన ఈజీగా వాడుతాడు. ఏదైనా టఫ్ వర్డ్స్ వస్తే వాటిని స్కిప్ చేస్తాడు, కానీ మిగతాది సరళంగా ఏదైతే ఉందో అది చేసేస్తుంటాడు అనమాట. అంటే పిల్లలు నేర్చుకోవడం అనేది అది ఒక ప్రాసెస్. అంటే అమ్మ కడుపు నుంచి తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. నిదానంగా అమ్మని గుర్తిస్తాడు, నాన్నని గుర్తిస్తాడు, చిన్న చిన్న పదాలు నేర్చుకుంటాడు. ఈ చిట్టి చిలకమ్మ అంటే అసలు వానికి ఏందో తెలియదు, జానీ వేసిపోపు అంటే వాడికి మీనింగే తెలియదు, ట్వింకుల్ ట్వింకుల్ అంటే మీనింగే తెలియదు, ఆయన నేర్చుకుంటాడు. అంటే నేర్పించడంలో ట్రైనింగ్ అప్పుడు ఎలా ఉండిందంటే చాలా ఫ్రీగా వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉండింది. కాబట్టి పిల్లలు ఈజీగా నేర్చుకోగలిగారు. ఇప్పుడు చూడండి పిల్లల మీద అదే ఎప్పుడైతే మనం అక్కడ నేర్పించిన విధానం ప్రతి పేరెంట్కి కూడా గుర్తే ఉండుంటుంది. తర్వాత ఏమైందంటే ఆ నేర్పించే స్టైల్ మారింది. అప్పుడు మనం ఎవరిని కంపారిజన్ చేసి నేర్పించలేదు. అరే నాన్న ఇప్పుడు నువ్వు జానీ వేసిపోయి చెప్పరా, ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ చెప్పరా అని నేర్పించినావు లేదు. వాడి సామర్థ్యానికి తగ్గట్టుగా ఫస్ట్ చిన్నగా చెప్పాను. లేదంటే అప్పుడప్పుడు మొబైల్లో వినిపించుండొచ్చు, లేదంటే అప్పుడప్పుడు మీరు ఎక్కువ రిపీటెడ్గా చేస్తుండొచ్చు, లేదంటే ఇంకెవరైనా పాడుతుంటే విని చేస్తుండొచ్చు. అప్పుడు నేర్చుకునే ప్రాసెస్ చాలా సింపుల్గా వాడికి అనువైన టైంలో వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు నేర్చుకోకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా వాడికి ఆ స్కిల్ అనేది డెవలప్ అయింది. అంటే గుర్తుపెట్టుకునే సామర్థ్యం స్టార్ట్ అయింది. ఈ సామర్థ్యమే నేనేమంటున్నా, వయసు పెరిగే కొద్దీ ఈ నేర్పించే స్టైల్ ఏదైతే ఉందో తగ్గిపోయింది. ప్రెజర్ స్టార్ట్ అయింది, కంపారిజన్ స్టార్ట్ అయింది, తర్వాత వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ స్టార్ట్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. అప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఒకసారి చిన్నప్పుడు చూడండి, మీరు మన స్ట్రెస్ పెట్టిరా నేర్చుకోండి అని, నేను అమ్మని గుర్తుపట్టరా అన్నారు, లేదు కదా. వాడు వయసుతో పాటు నిదానంగా జరిగింది, కానీ ఇప్పుడు జరగలేదు. పిల్లలకి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి లోపల కూడా ఇన్బిల్ట్ కెపాసిటీ అనేది ఉంది కాబట్టి మనం చిన్నప్పుడు వాడు సరళ పదాలు పలికిండు, నిన్ను ప్రతి ఒక్కరిని కూడా అమ్మా నాన్నని గుర్తించిండు, చిన్న రైమ్స్ పాడిండు, కెపాసిటీ ఉంది. కానీ తర్వాత పేరెంట్స్, టీచర్స్, సొసైటీ దాన్ని చంపేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో కావచ్చు, వాళ్ళకున్న విజన్తో కావచ్చు, ఏజ్కి మించిన ఎక్కువ కంటెంట్ని ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు చూడండి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నాన్న బాబు ఒక 3 ఉన్నారు. వీళ్ళ లోపల అమ్మ ఒక కాంపిటీషన్ పెట్టింది అనమాట, తండ్రికి కొడుకుకి. మీరు ఇక్కడ నుంచి ఒక 50 meters, 100 వద్దు, ఒక 50 meters పరిగెత్తాలని చెప్పింది. ఇప్పుడు కొడుకుకి తండ్రికి పోటీ పెడితే ఫాస్ట్గా రియాలిటీలో ఎవరు గెలుస్తారు? తండ్రి గెలుస్తాడు. మళ్ళీ సెకండ్ టైం పోటీ పెడితే తండ్రి గెలుస్తాడు. మళ్ళీ థర్డ్ టైం కూడా పోటీ పడాలి. ఇప్పుడు ఆ బాబు ఏమంటాడంటే నేను ఆడన్నాను నీతో అంటాడు. ఎందుకంటే 2 times తండ్రి గెలిచాడు కాబట్టి. 2 times తండ్రి గెలిచిన తర్వాత వీడికి ఆడాలని ఎట్లుంటుంది? ఎలాగో మళ్ళీ తండ్రి ఓడిపోతా కాబట్టి యాక్సెప్ట్ చేస్తా. సేమ్ పిల్లల స్టడీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా టీచర్ కొన్ని వర్క్స్ ఇస్తున్నారు, కొన్ని షెడ్యూల్స్, కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. అయితే కొంతమంది చదువుతున్నారు,
కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు అంటే వాళ్ళ కెపాసిటీ కొంచెం అక్కడ ట్రబుల్ అవుతుంది వాళ్ళకి. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేస్తారంటే కంపేర్ చేస్తారు, వాడిని చూసి నేర్చుకో, వానిలాగా నీకు ఎందుకు మార్కులు రావట్లేదు అని కంపేర్ చేసేటప్పుడు వీడు ప్రయత్నం చేస్తాడంటే చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఒక క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంది, వీడు చదవడా అంటే వీడు కూడా చదువుతాడు, వాడు కూడా చదువుతాడు, వాడు కొంచెం ఎక్కువ చదువుతాడు, వాడి కెపాసిటీకి తగ్గట్టు, వాని వాతావరణానికి తగ్గట్టు, వాని పేరెంట్స్ మైండ్ సెట్కి తగ్గట్టు వీడు కొంచెం ఎక్కువ చదువుతుండొచ్చు. ఇక్కడ వానికి అలాంటి ఎన్విరాన్మెంట్ లేకుండొచ్చు, అలాంటప్పుడు వీడు తక్కువ చేస్తాడు. ఇప్పుడు వీడిద్దరు కూడా, ఇద్దరు స్టూడెంట్స్ కూడా పోటీకి సిద్ధమయ్యారు, కానీ ఇక్కడ తగ్గింది, కెపాసిటీ తక్కువ ఉంది. ఇక్కడ ప్రతిసారి తగ్గుతుంది కెపాసిటీ. రీజన్ ఇవన్నీ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, లేకుంటే మన ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. ప్రతిసారి ఈ అబ్బాయి చూడడం వల్ల ఇప్పుడు ఏమైంది, అక్కడ ప్రతిసారి పేరెంట్స్ కూడా దాన్ని పోల్చినప్పుడు వీడికి ఒకటే స్టార్ట్ అవుతుంది, ప్రతిసారి నేను ప్రయత్నం చేసి ఓడిపోవడం కంటే ఓటమిని యాక్సెప్ట్ చేస్తే అయిపోయాయి కదా, అసలు ప్రయత్నమే వద్దు కదా అని ఆగిపోతూ ఉంటారు. ప్రయత్నమే వద్దు కదా. మన బ్రెయిన్ ఎట్లుంటుందంటే ఎక్కడ రిలాక్స్ ఉంటే అక్కడ ఉండండి అని చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా. మన బ్రెయిన్ కష్టపడడానికి ఎక్కువ ఇష్టపడదు. మీరు కానీ ఒకవేళ నిజంగా బ్రెయిన్నే కష్టపెట్టకుండా బ్రెయిన్ చెప్పినట్టు మీరు విన్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు కష్టపడాలి. ఇప్పుడు బ్రెయిన్ చెప్పినట్టు మీరు వినకుండా మీరు మీ యొక్క ఆ బ్రెయిన్ని కష్టపెడితే ఆటోమేటిక్గా తర్వాత మీరు కష్టపడే కెపాసిటీ తగ్గుతుంది. ఇప్పుడు పిల్లల లోపల ఈ సామర్థ్యం ఉంది, కానీ ప్రతిసారి వాళ్ళు డిసప్పాయింట్ అయినప్పుడు నేను ఇంకా ఈ సామర్థ్యంతో పోటీ పడలేను. బాబు ఏం చేసిండు, 2 సార్లు తండ్రి వెంబడి గెలుస్తానేమని ప్రయత్నం చేసిండు, కానీ 3వ సారి ఓడిపోయినప్పుడు ఇంకా నేను ఏం చేస్తా, యాక్సెప్ట్ చేస్తా. నేను గెలవలేనప్పుడు యాక్సెప్ట్ చేయడం ఈజీ కదా. కాబట్టి పిల్లలు కూడా స్టడీస్ విషయంలో వాళ్ళ సామర్థ్యం లేదు, యాక్సెప్ట్ చేస్తున్నారు ఈజీగా. దీన్నే పిల్లల యొక్క సైకాలజీలో లెర్నడ్ హెల్ప్నెస్ స్టేజ్ అంటారు మేడం. ఓకే, ఇంకా వీళ్ళకి ఎవరు లేదు, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, కెపాసిటీ లేదు. ఇప్పుడు ఒక కారు, ఒక బైక్ ఉంది. ఇప్పుడు కార్తో పాటు ఒక స్టూడెంట్ ఈ కారు స్పీడ్గా రోడ్డు మీద దూసుకెళ్తుంది. ఇది 1000 cc కార్, ఇది బైక్ ఏమో 250 cc ఉంది. ఇప్పుడు ఈ సీసీ కార్ తోటి ఈ బైక్ పోటీ పడుతుందా? పడదు. దీని ఇంజన్ మార్చాలి, దాని బాడీ షేప్ మొత్తం మార్చాలి. ఇది పేరెంట్ బాధ్యత. మీరు కంపారిజన్ చేసేటప్పుడు అవి 2 వెహికల్సా, 2 సేమ్ వెహికల్స్ ఉన్నాయా, అప్పుడు పోటీ పెడితే వర్కౌట్ అవుతుంది. కానీ మీరు పోటీ చూసుకొని పెట్టండి. ఇక్కడనే పిల్లల సామర్థ్యం తగ్గిపోతుంది. చిన్నప్పుడు జానీ జానేష్ పాపనో ట్వింకిల్ ట్వింకిల్లో చదివిన మీ పిల్లాడే తర్వాత మిగతా వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాడు. రీజన్ ఏంటంటే నువ్వు చేస్తున్న ఈ కంపారిజన్ కావచ్చు, నువ్వు పెడుతున్న ప్రెజర్ కావచ్చు. చిన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తే అది ఆటోమేటిక్గా లైఫ్ లాంగ్ వాళ్ళ లోపల ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కాలేజ్లో ఒక చిన్న టెస్ట్ పెట్టారనమాట, చూద్దాం పిల్లల మైండ్ సెట్ గురించి. 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఏ గ్రూప్, ఒకటి బి గ్రూప్, ఒకటి సి గ్రూప్. ఈ పిల్లలకి ఏం చేశారంటే అసలు పోటీ ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తారు పేపర్లో, రాసిన తర్వాత ర్యాండమ్గా లెటర్స్ రాస్తారు. మనకు అది న్యూస్ పేపర్లో, బుక్స్లలో, సండే బుక్స్లో బాగా వస్తుంది. ఏరోప్లైన్ ఉంటుంది, బన్, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఇక్కడ వెతికి ఆ పదం ఎక్కడుందో దాన్ని అండర్లైన్ చేయాలి. ఈ యాక్టివిటీ అందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి యాక్టివిటీస్ ఏ, బి, గ్రూప్, సి 3 గ్రూప్లకి ఇచ్చారనమాట. ఏ గ్రూప్కి అక్కడ పైన ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైతే చెప్పారో అక్కడే అదే లెటర్స్ ఇక్కడ వాళ్ళకి అరేంజ్ చేసి ఇచ్చారు. బి గ్రూప్కి కూడా ఇచ్చారు. నెక్స్ట్ సి గ్రూప్కి ఏం చేశారంటే ఒక చిన్న ట్విస్ట్ చేసారు. ఏంటంటే పైన వర్డ్స్ ఉన్నాయి, కానీ వాటిని మ్యాచ్ చేసే లెటర్స్ కింద లేవు. అది ట్విస్ట్ ఇచ్చి చేసించారు. ఫస్ట్ టైం ఏబి గ్రూప్స్ 2 కూడా చాలా యాక్టివ్గా చేశారు. సి గ్రూప్ వాళ్ళు ఎంత వెతికినా దొరకట్లేదు. దాంట్లో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు, చాలా మేము చేయలేకపోయారు. సెకండ్ టైం కూడా మళ్ళీ ఏబి గ్రూప్ చేశారు, సేమ్ అట్లాగే ఇచ్చారు, మళ్ళీ సి గ్రూప్ కూడా చేయలేరు. థర్డ్ టైం ఏం చేశారంటే ఏబిసి 3 గ్రూప్లకు చాలా ఈజీ పేపర్ ఇచ్చారు. ఏ గ్రూప్ చేసింది, బి గ్రూప్ చేసింది, సి గ్రూప్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ పేపర్ ఆ విధంగానే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. అంతే, సింపుల్. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇక 2 సార్లు చేయలేదు, 3వసారికి మేము చేయలేము. ఇది పిల్లల లోపల జరుగుతున్న మేజర్ మైనస్. అది టీచర్స్ వల్ల కావచ్చు, పేరెంట్స్ వల్ల కావచ్చు. ఫస్ట్ పిల్లల కెపాసిటీని పరిచయం చేయాలి. మీరు ఒకవేళ పొరపాటున దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్ట్రెస్కి గురవుతారు. ఇంకా వాళ్ళ కంపారిజన్ అంటే స్టడీస్ అంటేనే నాకు వద్దురా బాబోయ్ అంటారు. చిన్నప్పుడు ఇదే సిచ్యువేషన్, సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏనుగు ఉంటుంది కదా. చిన్నప్పుడు మావిటివాడు ఏం చేస్తాడంటే ఏనుగుకి అది చాలా బలమైన జంతువు, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద చైన్ కావాలి. పెద్ద చైన్ పెడతాడు, దానికి చైన్ పెట్టి ఒక రాయికో ఒక స్తంభానికో కట్టేస్తాడు. కట్టేసినప్పుడు ఏనుగు చాలా బలమైనది కాబట్టి చాలా లాగుతుంటుంది. ఈ సిచ్యువేషన్ అందరికి తెలిసిందే. చాలా లాగుతుంటుంది. దానివల్ల కాదు, ఇంకా కాలు నుంచి బ్లడ్ కూడా పోతుంటుంది. ఇంకా అది ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది, నేను ఇంకా ఇంతే ప్రయత్నం చేస్తుంటే నా కాలుకు గాయమవుతుంది కానీ నేను దీన్ని విడిపించుకోలేకపోతున్నాను మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆ ఫిక్స్ అయిన వల్ల అది ఆటోమేటిక్గా తర్వాత దాన్ని చిన్న తాడుతోటి కట్టి వేరే ఒక కట్టేసినా కూడా అది అక్కడే ఉంటుంది, ఇక్కడ పోదు. సేమ్ పిల్లల లోపల కూడా అది జరిగింది. మీరు పిల్లల లోపల ఎలాంటి బీజం వేస్తున్నారు? మీరు అన్నట్టుగానే మనం ఏదైతే పిల్లలకి టఫ్ అని చెప్పి కాంపిటీషన్ని క్రియేట్ చేసేసి కంపారిజన్లోకి తీసుకెళ్ళిపోయి ప్రెజర్ ఇస్తూ ఉంటుంటామో చాలాసార్లు పిల్లలు హోప్లెస్, హెల్ప్లెస్ అయిపోతూ ఉంటుంటారు, ప్రయత్నాన్ని ఆపేసిస్తూ ఉంటారు. పేరెంట్స్ అయినా పిల్లలైనా
దీన్ని ఓవర్కమ్ చేయాలంటే అసలు ఏ విధంగా అంటారు? ఫస్ట్ పేరెంట్స్ దీన్ని ఈ రూట్ని మార్చాలి. ఎస్ మేడం. ఏదైతే వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారో ఫస్ట్ ఆ సిస్టమ్నే మార్చాలి ఎస్. పిల్లలకి. ఎలా అంటారు అసలు? ఫస్ట్ ఆ లర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో అది చాలా హ్యాపీ వేలో ఉండాలి, ఫన్ వేలో ఉండాలి. పిల్లలకి అదొక టఫ్ సిచ్యువేషన్ అన్నట్టుగా కాకుండా అది ఈజీ సిచ్యువేషన్ అన్నట్టుగా క్రియేట్ చేయాలి. నెక్స్ట్, పిల్లల మీద టార్గెట్స్ పెట్టకూడదు. నువ్వు ఈసారి 10 తెచ్చుకో, ఈసారి నువ్వే క్లాస్ ఫస్ట్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ పిల్లల కెపాసిటీ తెలుసుకోండి. ఇందాక ముందు చెప్పాను కదా, కార్ది 1000 cc 250 cc ఒకసారి చెక్ చేసుకోండి. డిస్టెన్స్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి. బై ద వే, అంటే వాళ్ళు రీచ్ అవుతారా లేదా ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ కెపాసిటీని తెలుసుకోండి. ఆ కెపాసిటీకి తగ్గట్టుగా మీరు ఒకవేళ వాళ్ళని ముందుకు పోయేలాగా ఎంకరేజ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అవుతారు, ప్రయత్నిస్తారు. మీరు ఒకవేళ కెపాసిటీ తెలుసుకోకుండా వాళ్ళ మీద టార్గెట్ పెడితే అది అక్కడనే ఉంటుంది. ఒకవేళ స్పీడ్ పోవాలని ట్రై చేసినా కింద పడతారు, గుర్తుపెట్టుకో. తర్వాత పిల్లలకి చిన్న చిన్న గోల్స్ సెట్ చేయాలి. చాలామంది గోల్స్ సెట్ చేసుకుంటారు, ఈసారి నేను రావాలని 10/10 తెచ్చుకోవాలి, క్లాస్ టాపర్ రావాలి. ఓకే, కానీ ఆ టాపర్ రావాలంటే ఆ పెద్ద గోల్కి నువ్వు చిన్న చిన్న యాక్షన్స్ ఏం చేస్తున్నావు, ఐ మీన్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏం సెట్ చేసుకున్నావు. చూడండి, ప్రతి పేరెంట్ అండ్ స్కూల్లో టీచర్ కూడా పిల్లల కెపాసిటీకి తగ్గట్టుగా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 questions నేర్చుకొని రమ్మని పిల్లలకి చెప్పినప్పుడు అందరి కెపాసిటీ ఒకేలాగా ఉండదు. చెప్పాను, దానికి రీజన్ ఏంటంటే పేరెంట్స్ మైండ్ సెట్ కావచ్చు, ఆ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, వాళ్ళ ఇంటి కెపాసిటీ కావచ్చు, వాడుకున్న గ్రూప్స్, ఆ పీర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కావచ్చు. కాబట్టి పిల్లలకి 5 questions వీడి కెపాసిటీ కాదన్నప్పుడు నిదానంగా పెంచండి వాటిని. ఫస్ట్ 2 questions ఇవ్వండి, ఆ 2 లేదంటే 1 ఇవ్వండి. అప్పుడు వాళ్ళ పిల్లల లోపల ఏమవుతుందంటే, ఓకే నేను నేర్చుకుంటున్నాను, నేను ఒక సక్సెస్ అయ్యాను అనే ఒక హ్యాపీనెస్ వాళ్ళకి వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ ముందుకు వెళ్ళడానికి ప్రొసీడ్ అవుతారు. కానీ మీరు 5 questions నేర్చుకోలేదు, 5 questions నేర్చుకోలేదు, వాడు ఒక్కటి కూడా నేర్చుకోడు. కాబట్టి షార్ట్ టర్మ్ గోల్స్ సెట్ చేయండి, వాటి ప్రకారం ముందరికి వెళ్ళండి. పిల్లల యొక్క కెపాసిటీ ఏముందో తెలుసుకోండి ఫస్ట్. తర్వాత వాళ్ళ కెపాసిటీ పెంచడానికి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి. నేను అంటుంటాను ప్రతిసారి, పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ చదవండి. ఎలా చదవాలి? ప్రాసెస్ నేర్పించాలి. మరి ప్రాసెస్ నేర్పించాలి కదా. ప్రాసెస్ నేర్పించి కెపాసిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కెపాసిటీ డెవలప్ అయినప్పుడు పేరెంట్స్గా నువ్వు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. కాబట్టి ఈ సక్సెస్ రూట్లో పిల్లలు నేర్చుకోవడం మీద పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా అలాంటి మైండ్ సెట్ ఫస్ట్ బిల్డ్ చేసుకుంటే అవతలలో బిల్డ్ చేయగలుగుతారు పిల్లలు. ఎగ్జాక్ట్లీ ట్రూ. కాబట్టి ఫస్ట్ పేరెంటింగ్ టిప్స్ ఇంపార్టెంట్. ఆ పేరెంటింగ్ టిప్స్లోనే స్టడీస్ టిప్స్ పిల్లలకి నేర్పించడం ఎలాగో కూడా మీరే వాళ్ళకి దగ్గరుండి నేర్పించాలి. ట్రూ అండి. సో ఎవరైనా సరే మా ఈ కనుక ఎపిసోడ్ కనుక చూస్తే ప్రతి పేరెంట్కి కూడా పిల్లల కెపాసిటీ ఏంటి, మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోవాలి, ఫస్ట్ వాళ్ళకి గోల్స్ ఎలా సెట్ చేయాలి, వాళ్ళని ఎలా నర్చర్ చేయాలన్న వాటిపైన, అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, అండ్ దాంతో పాటు అవేర్నెస్ని క్రియేట్ చేసేలాగంటే సోషల్ ప్లాట్ఫామ్లోకి మనం వచ్చేటప్పుడు లేదంటే జనాల్లోకి మనం వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వీటన్నింటికి సంబంధించి ఒక సెషన్ చాలా అందంగా డిజైన్ చేశారు వంశీ గారు. ఎస్పెషల్లీ బిహేవియర్ అండ్ దాంతోపాటు పిల్లల కెపాసిటీని ఏ విధంగా పెంచాలి అండ్ పేరెంటింగ్ టిప్స్ని ఏ విధంగా ఫాలో అవుతే బెటర్ అన్న వాటిపైన ఒక క్లాస్ తీసుకోబోతున్నారు. అది కూడా ఆఫ్లైన్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్ని మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా చాలామంది పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు, మా వాడు వేస్ట్ అండి, ఇంకా మా వాడు చదవడండి, వీడికి ఎన్ని లక్షల ఫీజు కట్టినా వేస్ట్ అండి అని. అలాంటి పేరెంట్స్ ఎవరైనా విసిగిపోయి ఉంటే ఓపెన్ ఛాలెంజ్, జస్ట్ 10 minutes నా దగ్గరికి తీసుకురండి. వాడికి ఎంత సామర్థ్యం ఉందో నేను లైవ్లో చూపిస్తాను. ఓకే, గుర్తించుకునే సామర్థ్యం లేక మీ వాడు స్టడీస్లో ఆగిపోలేదు, వాడికి ఎలా చదవాలో తెలుసుకునే సామర్థ్యం కాదు, సామర్థ్యం ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది. ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాలు తెలియక ఆగిపోయాడు. నేను దాన్ని 10 minutesలో ప్రూవ్ చేయిస్తాను. చాలా రకాల బిహేవియర్స్ తెలియకుండానే డెవలప్ అవుతుంటుంటాయి, హ్యాబిట్స్ ఫామ్ అవుతుంటుంటాయి. అది అబద్ధాలు కావచ్చు, లేదు అంటే కొన్నిసార్లు చూసి రాయడం, కాపీ కొట్టడం, ఇటువంటివి చాలా ఎక్కువైపోతుంటుంటాయి. పేరెంటింగ్ అనేది స్కిల్. దాన్ని ఎంత బాగా మనం చేయగలిగితే పిల్లలు అంత ఈజీగా వాళ్ళకి అనిపించిన ప్రతి ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదు అన్న దానిపైన మనం ఆలోచించగలిగితే పిల్లలు చాలా హ్యాపీగా షేర్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. ప్రెషర్ని ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. మంచి వీడియో ప్రతి పేరెంట్ కూడా 1-2 సార్లు ప్లే చేయండి, వీడియో చూడండి మొత్తం. అండ్ మీరు ఏదైతే చేస్తూ ఉంటుంటారో పిల్లలు దాన్ని మాత్రమే ఫాలో అవుతారు. కాబట్టి అది బాగా నోట్ చేసుకోండి. వాళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్లో మీరు కూడా ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకోండి. మీరు కూడా చదవడము, రాయడము, మీకు సంబంధించింది ఏదైతే ఉంటుందో వాళ్ళ యాక్టివిటీ చేస్తున్న ప్రాసెస్లో మీరు కూడా యాక్టివిటీ చేస్తూ ఉంటుంటే దానివల్ల యాక్షన్ చేస్తారనమాట. సో అది మాత్రమే అప్లై చేయండి. అండ్ చదివే ప్రాసెస్కి సంబంధించి ఫెయిల్ అయ్యారని, లేదంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదని, అబద్ధాలు చెప్తున్నారని, ఇట్లా రకరకాల వాటి వల్ల పేరెంట్స్ తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటుంటారు. దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో వంశీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి ఒకసారి పిల్లల్ని మనం కొడుతున్నాం, చేసుకుంటున్నాం, ఓపిక లేదు అన్న ప్రాసెస్లో
ఏ విధంగా కామ్ డౌన్ అవ్వాలో కూడా ఆయన మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా డీటెయిలింగ్గా కనుక మీకు కావాలి అనుకున్నా, లేదా పర్సనల్గా అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకున్న పిల్లలకి సంబంధించి, మేము ఎంత ఓపిక పట్టినా బిహేవియర్లో చేంజ్ లేదండి, మేము దాన్ని బేర్ చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ మీ పిల్లల్లో కనుక అనిపించి మీరు కనుక సెషన్ తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. అండ్ దాంతోపాటు మెమరీకి సంబంధించిన క్లాసెస్ ఏ డేట్న ఉండబోతున్నాయండి? ఎస్ మేడం, నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆగస్టు 5th నుంచి 10 days పాటు క్లాస్ కండక్ట్ చేయబడుతుంది మేడం. దాంట్లో మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్కి సంబంధించి అండ్ స్టడీ స్కిల్స్కి సంబంధించిన ఒక 10 days వర్క్షాప్ కండక్ట్ చేయబడుతుంది మేడం. దీంట్లో ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎలా గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఎగ్జామ్ అంటే టెన్షన్ లేకుండా ఉండాలి, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని నేను వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ లాగా, కంప్లీట్ స్టడీకి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ లాంటిది నేను అందిస్తాను. ఆ 10 daysలో మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ 2 వర్క్షాప్స్ కలిపి ఆ 10 days పాటు కండక్ట్ చేస్తాను మేడం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్ జూమ్ ద్వారా లైవ్లో ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఎవరికైనా ఆ 10 days టైం లేదు మాకు, ఒకవేళ మేము ఆఫ్లైన్లో లైవ్లో వచ్చి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది మేడం. ఇంకా కొంతమందికి మాకు అసలు అంటే కనీసం ఆ 1 dayలో మాకు ఏమేమి మెథడ్స్ ఉన్నాయో కాంపిటేటివ్ వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. Yes. వాళ్ళకి 10 days అలాంటివి 5 days రావడం అంటే కొంచెం కష్టమవుతుంది. సో మీకు ఇంకా తక్కువ టైంలో కావాలి అనుకుంటే మీరు 1 or 2 daysలోనే అతి తక్కువ టైంలో కూడా మీకు కంప్లీట్గా ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.